షోస్ చూసేట సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కూడా డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బందిగా అనిపించినట్లుగా ఉండిద్ది. కొంతమంది అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అంటే ఎవరు ఒకరికొకరు తెలవని వాళ్ళు అందరూ ఒక దగ్గరికి వెళతారు. అలా ఉన్నప్పుడు ఉప్పు కారాలు తింటారు. అలా ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఏం మెసేజ్ అంటే మీకు అసలు నేను అదే చెప్తా ప్లీజ్. ఓకే, మీరు అన్నారు కదా, సపోజ్ కొంచెం డ్రెస్సు ఇవాళ మనకు రోడ్ల మీద కూడా వేసుకుంటున్నారు, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదండి. సరే, అట్లా వెళ్ళిపోతుంటారు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కొంచెం డ్రెస్సు ఓకే, మనం గ్లామరస్ డ్రెస్ వేసుకున్నారు అనుకుందాం. నేను అలా చూడాలంటే ఈ కెమెరా నన్ను చూస్తుంది ఊరిని ఇక్కడ ఆడసొత్తే ఇది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. అట్లా అవి రావు సార్, రాదు సార్. ఓకే, సి అమ్మో బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు, బిగ్ బాస్ గా జనం ఇది కట్ చేసి వేస్తాడు కదా, ఈ దొంగనాయాలు ఈడు ఆట ఆడకుండా ఈడు ఇలాంటివి చూస్తున్నాడా అని అనుకుంటారు కదా జనం. ఈడు గొరచూపులు చూస్తున్నాడు అని అనుకుంటారు కదా. నేనంటే ఒకసారి ఇట్లా అనుకున్నాను సార్, అది కూడా వేశారు. అమ్మ ఇక్కడే మొత్తం అందరు తిప్పి 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 దీన్నే చూపిస్తున్నారు. ఇదేంటి ఎట్ట పెడతాడు గోకు జలబుట్టింది గోకున్నారా బాబు చెప్తున్నా. ఇలా ప్రతివాడి మైండ్ అలా పనిచేస్తుంది. ఓకే, పైగా వీళ్ళలో చాలా మంది ఆర్టిస్టులే ఉంటారు కాబట్టి అవన్నీ అలవాటు అయిపోయి అన్ని గ్లామరస్ డ్రెస్సులు చూసి వాళ్ళని చూసేది అనేది రాదు సార్, జనరల్ గా రాదు. ఇవన్నీ ఏంటంటే చూసే వాళ్ళకి జనరల్ గా చాలా మంది ఏంటంటే, చాలా మంది కాదు, ఒక 10% ఆఫ్ పీపుల్ ఏంటంటే పర్టికులర్ గా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఏం డ్రెస్ చేస్తున్నారు, ఇందులో ఏమైనా స్క్రిప్ట్ ఉందా, ఇందులో ఏమైనా బూత్ ఉందా, ఎట్లా వచ్చింది. మా గురుగారు నారాయణ గారి లాగా కొంతమంది, నేను అనేది ఆయన పాప నాగార్జున గారిని తెస్తారు. నాగార్జున గారు లేకపోతే ఆ షోనే లేదు. మళ్ళీ చెప్తున్నా, నాగార్జున గారు లేకపోతే ఒక షోనే లేదు అసలు సార్. లేకపోతే నేను బయటకు రాగానే, బయటకు రావటం కాదు, పగలనొకమంటావంట, సమస్య లేదు. లోపల అయితే అది లేదు అసలు. నాగార్జున గారు ఆ షో దాన్ని హోస్ట్ చేసే విధానం అద్భుతం, అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి ఆ షో నిలబడింది. ఓకే, శివాజీ గారికి అంటే 60-70 days అసలు అయిపోయింది, ఇంకా ఆయనే విన్నర్ అని అనుకున్న భావన బాగా వచ్చేసింది. బయట ఎక్కడ పెట్టినా ఇదే ఉంది. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రశాంత్ పిక్ అయ్యాడు. ఇందుట్లో ఏమన్నా గేమ్ జరిగిందా అంటే మీకు ఒక అంత హైప్ రావటాన్ని లేదా కొంత చేంజ్ చేయాలి, ఒక సామాన్య మానవుడికి ఇవ్వాలి, ఒక రైతు బిడ్డకి ఇవ్వాలి, ఇట్లాంటి ఏమైనా ఎక్సర్సైజ్ ఏమైనా జరిగి చేంజ్ అయినాయా? అంటే నాకు తెలియదు, మాట్లాడకూడదు, కానీ మేబీ కొన్ని ఉండొచ్చు, స్ట్రాటజీస్ ఉండొచ్చు. ఛానల్కి కూడా నెక్స్ట్ సీజను ఇవన్నీ దృష్టిలో ఉండి బెంచ్ మార్క్ బిగ్ బాస్ 7 సీజన్ని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసాం, అనుమానం లేదు. ఒక రేంజ్ సీజన్ అంటే ఇది, ఈ సీజన్ అంటే వాళ్ళు ఇది లెక్కేస్తారు. ఈ పలానోళ్ళు ఉంటారు ఈ షోలో ఉండబట్టి ఈ షో ఇట్లయింది అట్లయిందని అన్ని లెక్కలేస్తుంటారు. సో వాళ్ళు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. లేకపోతే మేబీ ఇంకోటి కూడా అనుకోవచ్చు, వీళ్ళు ముందే ఇప్పుడు ఏదైతే జనంలో ఉందో ఈ స్క్రిప్టెడ్ అది ఇదని, మేబీ ఆ శివాజీ ముందే మాట్లాడుకొని పోయాడేమో అంటారని, ఏమో తెలియదు కదండి. కానీ ఆ షో జెన్యూన్ షో సార్. నేను కోరుకునేది ఏంటంటే బిగ్ బాస్ షోలో ఓటింగ్ ఏదైతే ఉంటుందో, మీరు స్క్రీన్ మీద మీరు వేస్తుంటారు కదా, ఎలక్షన్స్ జరిగినప్పుడు పలానా పార్టీ కింద వచ్చినాయి, అలా లైవ్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకా షో ట్రాన్స్పరెంట్ గా తయారైంది, ఇంకా ఉత్సాహం వచ్చింది. అలాగే లైన్స్ కూడా, నెంబర్ ఆఫ్ లైన్స్. నాకు అందరు చేసిన కంప్లైంట్ ఏంటంటే అసలు నీ లైన్స్ మొత్తం కూడా ఆఫ్ చేసి పెట్టారు అని చెప్పారు. ఏమో గాడ్ నోస్, తెలియదు, నేను మాట్లాడుకున్నాను. ఎవడో ఒకడు ఉంటాడండి, ఒక పెద్ద స్ట్రాటజీ చెప్తాడు. మన ఎంప్లాయీస్ లోనే ఉంటారు ఎవడో ఒకడు, ఎప్పుడైనా ఇంత ముందు వర్కౌట్ అయి ఉండొచ్చు, వాడు మాత్రం చెప్పి అన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను అందుకే చెప్తా, అరే మీరు ఎవరు ఆడకండి, కంటెస్టెంట్లు ఆడనేయండి, ఈ షోని జనానికి వదిలేసేయండి. అదొక్కటే నేను చేసే విజ్ఞప్తి తప్పితే ఆ షోలో ఎటువంటి లోపం లేదు, ఆ హోస్ట్ లేకపోతే ఆ షోను లేదు. జనము ఆ షోని అంత అట్రాక్ట్ అయ్యారంటే నిజం చెప్తున్నాండి. ఈ రోజున శివాజీ 25 సంవత్సరాల సినిమా కెరీర్ ఒక ఎత్తు, బిగ్ బాస్ ఒక ఎత్తు అండి.